బీఆర్ఎస్ మళ్ళీ రివైవ్ కావటానికి సీరియస్ ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక లోక్సభ ఎన్నికల్లో భారీ దెబ్బ తగిలింది. ఆ తర్వాత పుంజుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. దాంతోపాటు పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి కూడా శత విధాల ప్రయత్నం చేస్తుంది. లీగల్ పోరాటంలో కూడా కొంత పాజిటివ్ విజయం కూడా సాధించింది. కానీ ఈ రెండు లక్ష్యాలు అంటే ఎమ్మెల్యేలను కాపాడుకోవడము, మళ్ళీ రివైవ్ కావడానికి ఒక అగ్ని పరీక్ష హైదరాబాద్ కాబోతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు బీఆర్ఎస్కు ఒక టెస్టింగ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ దెబ్బతిన్నా, గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్నా, హైదరాబాద్ నగరంలో చుట్టూ కూడా భారీ విజయాల్ని బీఆర్ఎస్ సాధించింది. ఒక రకంగా స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఆఖరికి హైదరాబాద్ నుంచి ఒక మంత్రిని ఎంచుకోవడం కూడా ఇబ్బందిగా మారిపోయింది. సో కానీ ఆ అడ్వాంటేజ్ని కాస్త పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కోల్పోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సీట్లన్నీ కూడా ఎంఐఎం మినహా హైదరాబాద్లో ఎంఐఎం గెలిస్తే సికింద్రాబాద్, అలాగే చేవెళ్ళ, మల్కాజ్గిరి 3 సీట్లను కూడా బీజేపీయే గెలుచుకుంది. అందువల్ల ఇప్పుడు హైదరాబాద్లో తన రీగెయిన్ చేసుకోవాలంటే తన ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ను రీగెయిన్ చేసుకోవడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో రివైవ్ కావాలి అంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు బీఆర్ఎస్కు పరీక్ష. మీకు గుర్తుండే ఉంటుంది, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మొదటి పరీక్ష కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలే పెట్టాయి. ఎందుకంటే గతంలో ఉద్యమ కాలంలో కూడా జిహెచ్ఎంసీలో పోటీ చేయడానికే బీఆర్ఎస్ వెనకాడింది. ఏదో కారణం చెప్పి ఎన్నికలకు దూరం కూడా ఉంది. కానీ ఒక పెద్ద పొలిటికల్ మ్యానూవరింగ్ అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలని భారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లోకి చేర్చుకొని ఆపరేషన్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి 99 సీట్స్ గెలుచుకుంది. కానీ ఎప్పుడైతే పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరగడం మొదలైందో తెలంగాణ వ్యాప్తంగా దాని సీరియస్ ఇంపాక్ట్ హైదరాబాద్పై కూడా పడింది. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఒక రకంగా భారీ దెబ్బతిన్నది బీఆర్ఎస్. తర్వాత ఎంఐఎంతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ను కాపాడుకున్నా కూడా పొలిటికల్గా, సంఖ్యాపరంగా, న్యూమరికల్గా బాగా దెబ్బతిన్నది. తర్వాత ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఆనాడు గెలిచి కూడా హైదరాబాద్ పైన ఓ ఛాలెంజ్ అయింది. ఇప్పుడు ఓడి కూడా హైదరాబాదే ఒక ఛాలెంజ్ కాబోతుంది. ఆ రోజు టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహమే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోంది. ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోవడం ద్వారా తన ఫుట్ హోల్డ్ హైదరాబాద్లో పెంచుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గతంలో హైదరాబాద్ ఫోకస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఎస్ఆర్డిపి లాంటి రోడ్ ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, హైదరాబాద్ను ఫోకస్గా కేటీఆర్ చేసిన ప్రయత్నం ఇప్పుడు సరిగ్గా రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యూచర్ సిటీ అని, మూసీ బ్యూటిఫికేషన్ అని, హైడ్రా ద్వారా ఆక్రమణలను తొలగించడము, ఇలా హైదరాబాద్ ఫోకస్డ్ డెవలప్మెంట్ మోడల్ను, డెవలప్మెంట్ పారాడిమ్ను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతోంది. అందువల్ల ఆ రోజు ఏ 2 పనులు చేసైతే బీఆర్ఎస్ జిహెచ్ఎంసీలో గెలిచిందో తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాక్కోవడము, హైదరాబాద్ డెవలప్మెంట్ మోడల్ను ముందు పెట్టడం, సరిగ్గా రేవంత్ రెడ్డి కూడా అదే 2 పనులు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నాడు, హైదరాబాద్ డెవలప్మెంట్ మోడల్ను ముందు పెడుతున్నాడు. అప్పుడు బీఆర్ఎస్ మరి విజయం సాధించింది, ఇప్పుడు కాంగ్రెస్ విజయం సాధిస్తుందో చూడాలి. ఎందుకంటే ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్ళలే. సో వెళ్తారు చాలామంది అనుకున్నారు, కానీ అది బ్రేక్ పడింది. 26 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా వెళ్ళరా, మెర్జర్ అని పేరు చెప్పి డిస్క్వాలిఫికేషన్ తప్పించుకోగలమా లేదా అనే అనుమానం రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళడం కూడా ఆగిపోయింది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు కూడా చూసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా పార్టీ మారినా నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ గెలవాలి కదా. సో అందువల్ల హైదరాబాద్లో తమకు ఉనికిపోతే రాజకీయ భవిష్యత్తు కూడా పోతుంది, అది కూడా ఆలోచించుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు కూడా ఆగిపోయారు. సో దీని ప్రభావం కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఉంటుంది. మొత్తం మంది హైదరాబాద్ ఎమ్మెల్యేలో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్కు ఫిరాయించి ఉంటే ఆ బీఆర్ఎస్కి ఎక్కువ దెబ్బతినేది. కానీ సంహౌ చాలామంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నిలుపుకోగలిగింది. ఇక ఇది ట్రయాంగులర్ ఫైట్గా కూడా ఉంటుంది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య.
అందువల్ల 3 పార్టీలకు కూడా ఇది అగ్ని పరీక్షగా మారుతుంది. ప్రత్యేకించి కేటీఆర్ ఇమేజ్కు ఒక ప్రధానమైన టెస్ట్గా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు మారే అవకాశం ఉంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడింది. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధము కారణం ఏమైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు పడతాయి అనుకున్నారు. కమ్మ సంఘం లాంటి వారికి బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు వేశారు, మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశారు. కానీ ఎక్కడా కాంగ్రెస్కు బెనిఫిట్ కాలేదు. సో అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ ఎంత మేరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాభం అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈలోగా కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆందోళన కూడా రాజకీయ వర్గాల్లో ఉంది, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో. కౌశిక్ రెడ్డి ఒక అడుగు దాటేసి అరకపూడి గాంధీ ఉన్న ఆంధ్ర నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు డెఫినెట్గా అది ఎక్కడి దాకా మరి జనం దాకా పోతుందా, జనం దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. బట్ ఎడితిరిగి జిహెచ్ఎంసీ ఎన్నికలైతే బీఆర్ఎస్ రివైవల్కు ఒక అగ్ని పరీక్ష, కేటీఆర్ పాపులారిటీకి కూడా ఒక టెస్ట్గా మారబోతున్నాయి.